తనుజ మార్చుకోవాల్సింది తన బిహేవియరా లేక బాడీ లాంగ్వేజా? నీకు సిగ్గు లేదు అనిపించుకున్న సంజన, మళ్ళీ ఎగురుకుంటూ వచ్చిన ఫ్రీ బర్డ్ ఫ్లోరా, ఇటువైపు నుండి కూడా ఏకైకైన సంజన తదుపరి ప్లాన్ ఏంటి? అటువైపు ఏకైక నామినేట్ అయిన పవన్ ని కెప్టెన్ చేయటమా? హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. బిగ్ బాస్ నుండి అడ్వాన్స్ అప్డేట్స్ అందరికన్నా ముందు తెలుసుకోవడం కోసం పెమ్స్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కనిపిస్తున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. త్వరగా మీ ఇంటికి పరిగెట్టి అడ్వాన్స్ అప్డేట్స్ వచ్చేంత వరకు. ఎనీహౌ మనం బిగ్ బాస్ ఇప్పుడు ఎపిసోడ్ చూసాము. ఆ ఎపిసోడ్ నుండి ఇంకా గుడ్డు అదే బిగ్ బాస్ గుడ్ జీవో ఓడి గుడ్ కాదండి, ఈజీ ఎగ్ గుడ్డు. ఈ రోజు కాన్సెప్ట్ మొత్తం గుడ్డు. నిన్న ఎలిమినేషన్స్ నామినేషన్ అయినప్పటికీ భరణి ఇమాన్యుల్ గారు వీళ్ళిద్దరూ ఆట ఆడి ఆ సుత్తి తీసుకుని ఎలిమినేషన్కి వెళ్తారు అని చెప్పడంతో ఎపిసోడ్ ఆగింది కదండి. ఇప్పుడు భరణి ఇమాన్యుల్ ఇద్దరు కలిసి యాక్చువల్గా ఏంటంటే పడాల పవన్ కళ్యాణ్, హరీష్ కరెక్ట్గా ఇమాన్యుయల్ని ఇరికించాలని చక్కగా ప్లాన్ చేసి ఇరికించారు. ఎందుకంటే ఇమాన్యుయల్ కింది భరణి గారికి పోటీ పెట్టారు. ఇమాన్యుయల్కి ఏమి ఇచ్చారంటే, భరణి గారు పెద్ద ఆయన, నువ్వైతే చిన్న కుర్రాడు కాబట్టి నువ్వు పరిగెట్టేస్తావు అంటూ కళ్యాణ్ చెప్పే దాంట్లో వెటకారం అయితే ఉంది. మన పడాల కళ్యాణ్ చెప్పిన దాంట్లో మొత్తానికి ఏంటంటే లేజీగా ఉంటావు కదా, కొంచెం ఫ్యాటీగా అంటే ఫ్యాటీ అంటే ఒప్పుకుంటాను కదా, లేజీ అంటే ఒప్పుకొని అన్నాడు ఇమాన్యుయల్. అది కరెక్ట్ లేండి, కొంచెం ఫ్యాటీగా ఉండొచ్చు కానీ ఇమాన్యుయల్ లేజీ అయితే కాదు. అయితే ఏంటంటే ఇక ఫిట్ పర్సన్ మన భరణి గారు, ఆయనతో పాటు పోటీ అంటే ఇమాన్యుయల్ నువ్వు గెలిచేస్తావు అనే సెన్స్లో పెట్టి ఆయనతో కరెక్ట్గా పెట్టారు. దాంతో ఏమైందంటే ఇమాన్యుయల్ కాస్త ఫ్యాటీ పర్సన్ కాబట్టి వెళ్ళలేకపోయాడు. ఫిట్ పర్సన్ పరిగెట్టి వెళ్ళి మొత్తానికి అక్కడ ఉన్న సుత్తిని తీసుకొని టపక్కనే ఇతన్ని ఇమాన్యుయల్ని ఎలిమినేట్ చేసి ఆ తర్వాత అతను ఒక పర్సన్ని ఎలిమినేట్ చేయడం కోసం ప్రపోజ్ చేయాలి. ఆ వ్యక్తి ఎవరంటే సంజన అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ సంజన అని నాంతనే ఉంది. ఎందుకు అంటే రీజన్ కూడా చెప్పారు. 14 మంది ఒకే వైపు ఉంటున్నప్పుడు కూడా మీరు దాన్ని కరెక్ట్ అని వాదిస్తున్నారు చెప్తే ఎస్ ఇది నా తప్పే అని మీరు స్టాండ్ అవ్వట్లేదు, ఇదే నా స్టాండ్ అని మీరు తప్పుకు స్టాండ్ అవుతున్నారని భరణి చెప్పడం జరిగింది. అదే విషయాన్ని చెప్తూ మరి అతను చేయడానికి లేదు, అతను ప్రపోజ్ చేసి ఆ తర్వాత తీసుకొచ్చేసి తన తాలూకా ప్రపోజల్ని కామన్ పర్సన్ అంటే ఓనర్స్ మీద ఇవ్వాలి. ఆ ఓనర్స్ ఒక శ్రీజాకి ఇచ్చారు. సుత్తే ఆ శ్రీజ వచ్చి శ్రీజ కూడా కుండ బద్దలు కొట్టినట్టు కంచు కదా శ్రీజ చెప్పేసింది. ఏంటంటే అదే భరణి గారు చెప్పింది, కొంచెం ఎలాబరేట్గా చెప్పింది. దానికి సంజన వచ్చేసి ఏదో అగ్రెసివ్గా చెప్పవలసి వచ్చినా కూడా అయినా సరే మిమ్మల్ని నేను నామినేట్ చేయట్లేదు, నేను వేరే వ్యక్తిని నామినేట్ చేస్తున్నాను అని చెప్పి తనూజ అని పేరు ఎంచుకుంది. ఎందుకు తనూజ పేరు ఎంచుకుంది అంటే, తనూజ పేరు ఏంటంటే తనూజ అనే వ్యక్తి మరి తను కుకింగ్లోని అన్నీ చేస్తుంది కానీ మనస్ఫూర్తిగా చేయట్లేదు, హృదయపూర్వకంగా చేయట్లేదు, అదేవిధంగా వెనక్కి మాట్లాడుతుంది అనే విషయాలు చెప్పడం జరిగింది. అయితే నిజంగా తనూజ అనే వ్యక్తి అదే విషయంలో నేను అలా మాట్లాడలేదు ఇలా మాట్లాడలేదు, నా బిహేవియర్ అలా కాదు తను అంటునేటప్పుడు ఈ శ్రీజాకి సమర్థిస్తూ హరీష్ లేవడం జరిగింది. హరీష్ లేచేటప్పుడు ఆపడం కోసం మన భరణి వెళ్తుండేటప్పుడు ఇమాన్యుయల్ ఆపేశాడు. ఆపి అది మనం అలా ఆపకూడదు, అది వాళ్ళు చేస్తున్న ఇది కంటిన్యూ చేయని అన్నట్టు. అప్పుడు హరీష్ మీరు బాడీ లాంగ్వేజ్ మార్చుకోండి ప్లీజ్ అని చెప్పాడు. సో అతను ఉపయోగించే పదం బాడీ లాంగ్వేజ్, బిహేవియర్ కాదు. ఏమండి బాగున్నారా ఇది మాట్లాడే, ఏమండి బాగున్నారా ఇది బాడీ లాంగ్వేజ్, మనసులో బాగానే ఉంటుంది. ఇది లోపల ఉండేది బిహేవియర్, బయటకు కనిపించేది బాడీ లాంగ్వేజ్. మీ లోపల విషయం గురించి తను మాట్లాడాలి, బయటకు కనిపించిన బాడీ లాంగ్వేజ్ని మార్చుకోమన్నాడు హరీష్. కానీ బిహేవియర్ గురించి మాట్లాడడానికి మీరెవరు, మీరు వాగండి అంటూ వేలెత్తి చూపిస్తూ మరి హరీష్ మీద కలబడింది అమ్మడు. మరి ఆ విషయానికి హరీష్ కోపం రావడం, డిస్కషన్ జరగడం, తర్వాత ప్రియా కడగండి అంటే ప్రియా కూడా నెగిటివ్గానే చెప్పడం, పవన్ రీతు ఒకరేంటి తన వైపు ఉన్న రీతు పడిపోయి దెబ్బ తగిలింది కదా, దెబ్బ తగిలేటప్పుడు ఈమె చేసిన వెటకారంగా నేను తోసేను నన్ను అడ్డుకుంది అనే సెన్స్లో అవన్నీ మీరు చూస్తే అర్థమవుతుంది. చెప్పడానికి కూడా చాలా సిల్లీగా ఉంది. దీని తర్వాత ఇంకో సిల్లీ విషయం కూడా నేను చెప్తాను, ఇదే నాకు చాలా సిల్లీగా ఉంది. ఎనిలో నేను ఒక మంచి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత బాడీ లాంగ్వేజ్ బిహేవియర్. ఈ బాడీ లాంగ్వేజ్ బిహేవియర్ ఏంటంటే తనూజ ఫస్ట్ నుండి నేను కూడా చెప్తున్నాను, తన బాడీ లాంగ్వేజ్లో కొంచెం ఇలా చెప్తే నేను ఇంప్రెస్ చేస్తానేమో అని ఫీల్ అవుతుంది, కానీ అలా కాదు.
ఆమె లోపల ఉన్నది ఒరిజినాలిటీగా ఉండాలి. ఇప్పుడు రీతు చౌదరి ఉంది, ఆమె ఒరిజినల్గా ఉంటుంది, మాట్లాడుతుంది. అదేవిధంగా సృష్టి గారు, ఆమె కూడా ఒరిజినల్గానే చూడు, అనుకోకుండా సృష్టి గారు అనవలసి వచ్చింది. ఎందుకంటే కొంచెం ఇప్పటివరకు ఆమె ఆ పద్ధతిగా అది మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ గారు అనకూడదని కాదు, యాక్చువల్గా ఏంటంటే మన పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడాను ఇప్పుడు కృష్ణమని, చిరంజీవి అని, బాలకృష్ణ అని చూసారు. కృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అన్నాం మనం. యాక్చువల్గా మనం ఇక్కడ పెట్టుకున్నాం. కానీ ఒక్కోసారి ఏంటంటే వీళ్ళు ఈ మాట్లాడేటప్పుడు మనం కొంచెం ఒక్కోసారి అనుకోకుండా మర్యాద పదాలు దొరికిపోతుంటాయి. ఎనీహో అది మంచిదే. ఎనీహో ఇప్పుడు ఏమైందంటే అసలు మ్యాటర్ అవుతుంది, ఎక్కడో పక్కకి వెళ్ళిపోతుంది. అయితే బిహేవియర్ కూడా బాడీ లాంగ్వేజ్, బిహేవియర్ చెప్పేసాను. ఇంక దాని గురించి చెప్పడానికి కూడా నాకు ఇంక లేదు. ఆమె బయటికి వెళ్ళి ఏడుపు, నా బిహేవియర్ కోసం ఉన్నారు, ఒక ఆడపిల్ల బిహేవియర్ కోసం ఉన్నారంటే ఇమానుయల్ వెళ్ళి ఇప్పుడు తప్పి బీవీ పట్టాభిరామ గారు, నీవు చాలా మంచిదానివి, నువ్వు చాలా బాగా మాట్లాడావు, చాలా బాగా ఆట ఆడావు, నువ్వు గెలుస్తావు, నువ్వు గెలుస్తావు, నువ్వు గెలుస్తావు అనే టైపులో ఇమాన్యులు ఆమెకి మెస్పరైజా కాదు ఎప్పుడైనా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అది అనాలే హౌస్లో ఉన్నాక. మళ్ళీ ఇమాన్యుల్ వచ్చేసి హరీష్తో మాట్లాడాడు తర్వాత రోజు. ఎవరు మన తనుతో మాట్లాడావంటే మేడం కెన్ ఐ టాక్ అని అడిగాను, నో అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. నేను మా అమ్మ నాన్న దేవుడికే ఇచ్చేయను, అలాంటిది ఈ మళ్ళీ అన్నప్పుడు ఏం చేస్తాను అన్నాడు అతను. కట్ చేసి అదే మ్యాటర్ ఈవిడ కూడా ఇక్కడ చెప్పింది, నాకు వచ్చి కెన్ ఐ టాక్ అని అడిగాడు, అయినా ఐ డోంట్ వాంట్ అన్నాను, నాకు లోపల ఉంచుకొని బయట ఒకలాగా నీకు చేయడం నాకు రాదు అని ఏమంది. వదిలేసేయండి, ఇంకా ఆమె కూడా ఇంకా ఆమె పంచాయతీ ఆమెది. తర్వాత ఆశా సైనిని సుమను వీళ్ళిద్దరి మధ్య ఆట. ఇది ఆల్రెడీ నేను నిన్న కాదు మొన్నే చెప్పాను, మళ్ళీ ఈ రోజు వచ్చింది ఎపిసోడ్. నేను చెప్తే నమ్మరే. ఎందుకు నమ్మరంటానంటే మీరు లైక్స్ ఇవ్వట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూడట్లేదు, కామెంట్స్ పెట్టట్లేదు. మరి ఎలా చెప్పండి? ఎంత నేను అడ్వాన్స్ చెప్తున్నా, మిగతా వాళ్ళకన్నా ముందుగా 2 రోజుల ముందు నేను చెప్తున్నాను. ఎల్లుండి జరగకపోతే ఇప్పుడు చెప్తాను, కాసేపు ఆగండి. ఎల్లుండి జరగకపోతే ఇప్పుడు చెప్తాను, ఈ ఎపిసోడ్లో చెప్తా. ఏమో అయితే సుమన్ ఆశా సైని, సుమన్ శెట్టి ఆశా సైని మధ్యలో, అదే ఫ్లోరా సైని మధ్యలో అయితే సుమన్ శెట్టి గెలిచేసాడండి బాబోయ్. ఆయన మాట అన్నాడు, టైం వచ్చేటప్పుడు గెలుస్తాను, నేను మౌనంగా ఊరుకున్నాను అనుకోకు, సూటు బూటు వేసుకున్నాను అలా చూడకు, లోపలంతా ఒరిజినల్ అలాగే ఉంది, రచ్చరచ్చే అన్నట్టు తన బయటికి తీసుకొచ్చాడు. తన రచ్చ గెలిచాడు. గెలిచిన తర్వాత తను కూడా సంజన పేరు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ సుత్తిని ప్రియాకి ఇచ్చాడు. సుమన్ శెట్టి ప్రియాకి సుత్తి ఇచ్చినప్పుడు మరి నేను చెప్పడం వేస్ట్. నిజంగా ప్రియా చాలా చక్కగా ఇక్కడ తన బిహేవియర్ చాలా బాగుందండి. ఏంటంటే మళ్ళీ అందరు చెప్పిన కథనే నేను ఎందుకు చెప్పాలా, అది నాకు కరెక్ట్ కాదు అని చెప్తూ నేను సంజనాన్ని ఇచ్చేయను, నేను వేరే వ్యక్తిని ఎలిమినేట్ చేస్తానని చెప్పి రామ్ రాథోడ్ నాకు తీసుకుంది. విషయం ఏంటంటే నిన్న ఆమె తింటున్నప్పుడు ఇది మీకు రైట్స్ లేవు, రూల్స్ మీరు బ్రేక్ చేస్తున్నారు, మీరు తినకూడదు, నా పని కన్సర్న్ ఉండి మా దగ్గర ఉండి అని చెప్పేసి రామ్ రాథోడ్ అన్నాడు. ఆ విషయానికి రామ్ రాథోడ్ సారీ కూడా చెప్పాడు. కానీ ఒకటి ఇక్కడ స్ట్రాటజీ కరెక్ట్గా కనిపిస్తుందండి. చిన్న విషయానికి ఏంటంటే వీళ్ళు బయట నుండి వచ్చిన ఈ 6 ఒక స్ట్రాటజికల్గా ఒక చక్కగా ఆట ఆడుతున్నారు. ఏంటంటే చెప్తాను ఎందుకు ఎలా ఆడుతున్నారు కూడా చెప్తాను. మరి సెలబ్రిటీల్లో అందరూ నామినేట్ అయ్యారు, ఒక్క భరణి గారు నామినేట్ అవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ అందరూ సుత్తి ఇచ్చారు ఒకరికొకరికి, వాళ్ళు చక్కగా ఒకరికొకరు సుత్తి ఇచ్చారు. కానీ అక్కడ ఇద్దరికి సుత్తి ఇవ్వలేదు. ఎవరిద్దరంటే మన డామన్ పవన్ అండి మనీష్ గారు, వాళ్ళిద్దరికి సుత్తి రాలేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళిద్దరూ సుత్తి రాలేదు కాబట్టి డేంజర్ జోన్లో ఉన్నారు. ఈయనేమో ఓడిపోలేదు, ఎవరి చేత నామినేట్ చేయబడలేదు కాబట్టి సేఫ్ జోన్లో ఉన్నారు భరణి గారు. ఇప్పుడు భరణి గారు వాళ్ళిద్దరి నుండి అంటే అవతల టీం నుండి ఇద్దరు నుండి ఒకరిని ఎంచుకోవాలన్నమాట. దేనిగా నామినేషన్ చేయాలి. అతను బాగా ఆలోచించి నేను పవన్ని నామినేట్ చేస్తానని చెప్పారు. ఎందుకంటే మనీష్లో మర్యాద ఉంది, ఆయన వేరే మర్యాద అనుకోండి, మనీష్లో మర్యాద ఉంది, రెస్పెక్ట్ ఇస్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఆ రెస్పెక్ట్ అనేది నాకు అక్కడ కనిపించట్లేదు. మరి పవన్లో అన్నారు, అది వాస్తవాలండి. నేను ఇందాక ఒక మాట చెప్పాను, లోపలది బిహేవియర్, బయటది బాడీ లాంగ్వేజ్. ఆయన చెప్పి దానికి డిమాండ్ పవన్ ఓకే తను డిఫైన్ చేసుకున్నాడు. నేను మీకు ఎక్కడ ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడాను సార్, నేను బాగానే మాట్లాడాను, నా లోపల మాత్రం చాలా నా బిహేవియర్ బాగుంటుందని చెప్పాడు. కానీ నాకు బయటకు అలా కనిపిస్తుంది అన్నారు. వాస్తవం కూడా అండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బిగ్ బాస్ ఇంకొక కొత్త విషయం మనకు తెలియపరిచింది, మనం తెలుసుకోవాలి. లోపల మనకు మంచిదని ఉండొచ్చు, కూర్చోండి అనేదానికి కూర్చో అనేదానికి చాలా తేడా ఉంది. నమస్తే సార్ అనేదానికి సారీ చెప్పానా, చెప్పిందే సారీ చెప్పానా, అందులో కూడా సారీ లేదు. కొంతమంది తప్పులు కూడా నువ్వు చాలా తప్పు చేసావు నాన్న, తప్పు చేసావు కూడా కూల్గా చెప్తారు. అవునా సార్ అనిపిస్తుంది. నువ్వు చాలా కరెక్ట్గా చేసావు, ఏం సార్ తిడుతున్నారు నాకు అంటే ఇలా ఎలా ఉంటుంది బాడీ లాంగ్వేజ్. ఈ బాడీ లాంగ్వేజ్లో మనం ఏంటంటే బాడీ లాంగ్వేజ్తో ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవాలి. సో డిమాండ్ పౌండ్లో ఆ బాడీ లాంగ్వేజ్ మిస్ అయింది.
తను ఎంతో ప్రేమగా కూడా ఏదో ఫుడ్ ఐటమ్ పెట్టాడంట, కానీ అందులో కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తను చెప్పాడు కూడా, అతను మన భరణి గారు, ఏమండి అది తీసుకోవచ్చు అంటే తీసుకోండి అని రెక్లెస్గా అనేటట్టుగా నీలో ఉంటుంది. అదే మనీష్ అయితే తీసుకోండి సార్ అన్నట్టు అంటాడు, అది తీసుకోండి అంటే ఇక్కడ ఏంటంటే దీనివల్ల మనం తగ్గిపోమండి. చాలా మందిలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లేని విషయం ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తే మనం తగ్గిపోతామేమో అనుకుంటారు. రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల తగ్గిపోమండి, మన ఔన్నత్యం పెరుగుతుంది. ఎవరితో మాట్లాడినా సార్ ఈ రోడ్డు ఎటు వెళ్తుంది అని అడగడం తప్పలేదు. ఇది ఎటు వెళ్తుంది అంటాం, ఎందుకు అడగడం మన పని కూడా, ఇది ఎటు వెళ్తుంది అని అడుగుతారు. అదేవిధంగా ఆన్సర్ చెప్పినాడు, సార్ ఈ రోడ్డు ఎటు వెళ్తుందంటే ఇది అమీర్పేట వెళ్తుందని చెప్పినాడు, అమీర్పేట చక్కపో అంటారు. అరే అమీర్పేట చక్కపో చెప్పి చక్కగా చెప్పదు కదా, ఇటు అమీర్పేట వెళ్తా సార్ చక్కగా వెళ్ళండి చెప్పండి. ఎందుకు ఆ ఇరిటేషన్, ఎందుకు బాడీ లాంగ్వేజ్, నా మనసులో ఏముండదు నీ మనసులో ఏముండదు, నేను చెప్పే విధానంలో ఉన్నది. మళ్ళీ నేను సైకలాజీ వైపు వెళ్తున్నాను. ఎనీహౌ ఇది మన బిగ్ బాస్ అనేది మన బాడీ లాంగ్వేజ్ని, మన సైకాలజీని చక్కగా మారుతుందని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఎనీహౌ ఇదంతా అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ వీళ్ళంతా డిస్కషన్ చేసుకుంటున్నారు లోపల. అదే ఇక్కడ ఇందాక చెప్పాను వెనక్కి అందరూ చక్కగా ఆడుతున్నారన్నాను చూసావా. నిజంగా ఇమాన్యుయల్ ఇక్కడ ఏం చెప్పాడంటే, నలుగురిని మనం సేవ్ చేసాము, మనం వెళ్ళి గెలిచిన తర్వాత ఒక్కొక్కరి చేతులు సుత్తి పెట్టాం, ఒకరి చేతులను అందరూ సుత్తి పెట్టిస్తే ఆ ఒక్కరే సేఫ్ అయిపోయి మిగతా 5 నామినేషన్లోకి వచ్చిండేవారు కదా, మనం అలా చేయకుండా వాళ్ళని మనం రక్షించేము అని ఇమాన్యుయల్ చెప్పాడు. కరెక్ట్, అది వాస్తవం. ఆ తర్వాత ఒక్కొక్కరి చేతులు సుత్తి కాకుండా నెక్స్ట్ వాళ్ళు ఒక స్ట్రాటజీగా ఆడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు సంజనానే ఎలిమినేషన్ చేయడానికి అందరూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు పాపం, ఒక సంజన మీద అందరూ పడ్డారు, ఈ 9 కూడా మిగతా 8 మంది కూడా సంజన 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 సంజన. కరెక్టే, సంజన తప్పు చేసిందో ఒప్పు చేసిందో మొత్తం సంజన మీద పడ్డారు. కానీ అందరూ కూడా సంజనాని ఎలిమినేట్ చేసి వచ్చు. కానీ వాళ్ళు మాత్రం ఏం చేశారు తెలుసా, సంజన చేసిన తప్పే, కానీ యువతల వాళ్ళు కూడా ఈ సుత్తి ఇచ్చిన వాళ్ళు కూడా తక్కువ చేయాలి. వాళ్ళు నా చేతికి సుత్తి ఇచ్చారు కాబట్టి వాళ్ళు తప్పేం కాదు. కానీ సంజనాని నేను నామినేట్ చేయను, వేరే వ్యక్తిని అంటూ ప్రియా వేరే వ్యక్తిని ఎన్నుకుంది, శ్రీజ వేరే వ్యక్తిని ఎన్నుకుంది. చూసారు ఎంత స్మార్ట్గా ఆడారు. అంటే ఇక్కడ ఒక సంజన రావాల్సిన బదులు మరో 2 వ్యక్తులు వచ్చారన్నమాట. ఆ విధంగా ఒకరిని 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 మొత్తం 8 మందిని నామినేట్ చేశారు. ఎవరు, ఈ కామన్ పర్సన్స్, వీళ్ళు సెలబ్రిటీలే. ఒక్కరిని నామినేట్ చేయడానికి చాలా తతంగాలు పడాల్సి వచ్చింది అనమాట. అది కూడా చాలా ఆలోచించారు భరణి గారు. ఈ విషయాన్ని లోపల డిస్కషన్ చేస్తున్నారు. బయటికి ఇది ఎక్కడుండో మొత్తానికి చెవులు పెట్టేసి వినేసి హరి పరిగెట్టి వచ్చి ఇదంతా ఇమాన్యుయల్ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మనం 4 సేవ్ చేసాం, అందులోని 5 సేవ్ చేసాం, ఒక్కరిని మనం నామినేట్ చేసాం కానీ 5 సేవ్ చేసాం మనం. కానీ వాళ్ళు మనల్ని అందరినీ నామినేట్ చేశారు. అది వాళ్ళ స్ట్రాటజీ. వాళ్ళు బయట నుండే కలిసి కొట్టుకు వచ్చారు అని అనుకుంటున్నారు అని నవ్వుకున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళు నవ్వుకుంటున్నారు అంటే, హరీష్ అంత చక్కగా నవ్వుతున్నాడు అంటే డెఫినెట్గా వాళ్ళు ఒక ప్లాన్గా వచ్చారు. అది మంచిదే, ఒక ప్లాన్గా ఆడుతున్నారు. వీళ్ళంతా ఏంటంటే చూస్తూ ఉండండి, ఈ 6 చక్కగా ఒక ప్లాన్గా ఆడతారు. నాకు తెలిసి వీళ్ళందరినీ పంపించేసి ఈ ఆరుగురు అప్పుడు గేమ్ స్టార్ట్ చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. మొత్తానికి ఏంటంటే ఆ విధంగా జరుగుతుంది. తర్వాత అప్పుడు అసలు విషయం మొదలైందండి, గుడ్డు విషయం. ఏమండి, దీని గురించి మరీ నేను ఎక్కువ చెప్పను కానీ 2 ముక్కలు చెప్తాను. సంజన వెళ్ళి గుడ్డు తీసింది. ఆ విషయం వచ్చేసి ఆ తనుజకు తెలుసు, కానీ తనుజ చెప్పకుండా కప్పిపుచ్చుకుంది. తర్వాత వచ్చేసి ఆ విషయాన్ని వచ్చేసి భరణి గారికి కూడా చెప్పిందట. ఏంటిది ఒక గుడ్డు తక్కువైందంటే, ఆమె 5 నెలల బేబీ ఆమెకు ఉంది కాబట్టి ఏంటంటే ఆమెకి ఏదో లోపల కెమికల్ రియాక్షన్, మెంటల్ రియాక్షన్ ఏదో జరుగుతుంటుంది, దానివల్ల గుడ్డు తినాలి ఆకలేస్తుందని చెప్పి ఆమె చెప్పడం వల్ల ఇతను నోరు నొక్కేసుకున్నాడు ఒక సద్భావంతో, సౌహృదయ భావంతో. కానీ బయటకు వచ్చినప్పటికీ అందరూ గుడ్డు మిస్ అయిందని ఇక దాంతో చేశారు, రచ్చ రంబోలా చేశారు. ఈ రచ్చ రంబోలాలోనే నేను చెప్పింది హరీషుని భరణి గారు ఆల్మోస్ట్ కొట్టుకున్న దూరకు వచ్చేసారు. ఆ విధంగా వచ్చేసి మరి రీతు చౌదరి కూడాను ఆర్గ్యూ చేసింది. ఎవరితోని, మన భరణి గారితో. ఎంత పీకి అది ఎలా ఉందంటే చిరికి గాలివాన అయింది అన్నట్టు మొత్తం ఇదంతా ఒక రాద్ధాంతం జరిగిపోయి ఫైనల్ మళ్ళీ సంజయకి నీ వల్లే నువ్వు సిగ్గులేని దానికి గుడ్డు తిన్నావు అని చెప్పేసి ఎవరన్నారు, సృష్టి నువ్వు సిగ్గులేదనకు అని చెప్పేసి ఈమన్నాం. పైగా వీళ్ళందరూ కలిసి ఒకటై ఇంటికి లోపలికి ఎంట్రీ అవ్వడానికి వీళ్ళెవ్వరికి రైట్స్ లేవు, మీరెవరు లోపలికి ఎంట్రీ అవ్వద్దు. ఎవరు,
బయట ఉన్న ఈ టెనెంట్స్ అంటే సెలబ్రిటీలు ఎవరు ఇంట్లో ఓనర్స్ ఇంటికి రావద్దు అనేది వీళ్ళు ఒక సెక్షన్లా విధించారు. దీని మీద ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయి. తర్వాత ఎట్టకేలకు వచ్చి సారీ చెప్పాడు ఎవరు, మన భరణి గారు. విషయాన్ని కూడా పూర్తిగా చెప్పారు. సంజన కూడాను, సంజనే సారీ చెప్పలేదులేండి, తిన్నాను కామ్గా ఉన్నాను. సంజన చూస్తే ఏమనిపించిందంటే మన స్పైడర్ సినిమాలోని విలన్ సూర్య అని మ్యూజిక్ ఇక్కడ వేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ కొట్టుకుంటుంటే ఆ పక్కన నవ్వుతుంది, ఆహా ఓహో ఓహో అన్నట్టు చక్కగా నవ్వుతుంది ఆమె. చెప్తున్న స్పైడర్ సినిమాలోని మన విలన్ సూర్యలాగా. తర్వాత ఈ అందరికీ కాముగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు సుమన్ శెట్టి. అఫ్ కోర్స్ కామ్గా ఊరుకున్నాను తక్కువగా అనుకోవద్దు. అసలు కథ ఇప్పుడు మొదలైంది. నా ఆట వచ్చినప్పుడు రచ్చ రొంబోలే అనే డైలాగ్ ఆయన దగ్గర ఉంది. మరి ఆయన ఆట వచ్చినప్పుడు ఆయన చూపిస్తాడు, మిగతా టైం అప్పుడు కామ్ ఊరుకుంటాడు. అవును, ఈ ఎపిసోడ్ మొత్తం మీద ఒక దగ్గర వెళ్ళి వాదార్చాడు కూడా, లేదమ్మా నువ్వు చాలా అని. ఎనీహౌ మొత్తానికి ఈ ఎపిసోడ్ ఇలా జరిగిందండి. ఈ ఎపిసోడ్లో ఏది తప్పు ఏది ఒప్పు అంటే కోడు గుడ్డు సంజన తీయటం, అది రచ్చ రంబోలు అవ్వడం, ఇది ఎపిసోడ్. మొత్తానికి ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అనేది అంటే నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేసి కెప్టెన్షిప్ గురించి ఉంటుందండి. కెప్టెన్షిప్ ఒకటి ఉంది కదా, ఈ కెప్టెన్ ఎవరు అవ్వాలి అనే విషయాన్ని డెఫినెట్గా బిగ్ బాస్ సంజనాని పిలిచి రూమ్కి పిలిచి అడుగుతారు. సంజనాని పిలిచి సంజన చెప్పు, నీ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి, ఏంటి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, మొత్తం అందరూ 14 మంది ఒకవైపు ఉన్నారు, నువ్వు ఒక్కదనం ఒకవైపు ఉన్నారు, ఏంటి నీ సంగతి కథ చెప్పు అని చెప్పేసి డెఫినెట్గా బిగ్ బాస్ సంజనాని అడుగుతారు. సంజన ఏదో చెప్పాల్సింది చెప్తుంది, అది మనం చూపించగలిగితే చూపిస్తారు, లేదంటే ఎడిటింగ్లో కట్ అయిపోద్ది. ఆ తర్వాత ఇక్కడ కెప్టెన్షిప్ ఉంది, కెప్టెన్గా నువ్వు ఎవరు అనుకుంటున్నావు అని డెఫినెట్గా సంజనాని అడుగుతారు. సంజన మాత్రం ఫస్ట్ తన పేరు తను చెప్పుకుంటుంది కెప్టెన్షిప్గా ఉండడానికి. ఇద్దరికి అడిగినప్పుడు నువ్వు కాకుండా అటు ఇటు ఎవరో చెప్పు అనేటప్పుడు మాత్రం అటు సంజన ఇటు నామినేట్ అయింది కదా, అటు అందరూ 5 నామినేట్ అవ్వకుండా ఉన్నారు. ఇక్కడ నామినేట్ అయిన పర్సన్ ఉన్నాడు డెమాన్ పవన్. ఈమె తెలివైంది అయితే స్ట్రాటజీ వాడినట్లయితే డెఫినెట్గా డెమాన్ పవన్ని ఎంచుకుంటుంది. అప్పుడు ఇవి కరెక్ట్గా ఆడినట్టు ఆట. డెమాన్ పవన్ని ఎంచుకుంటుంది. ఆ తర్వాత హరీష్ని ఎంచుకుంటుంది లీడర్షిప్గా ఉండాలని. ఎందుకంటే హరీష్ ఇంకా లీడర్ అవ్వకముందే అందరి మీద అరుస్తున్నాడు కాబట్టి, లీడర్ అయితే తను ఇంకా కెప్టెన్షిప్ చూపించేటప్పుడు ఇరిటేషన్ తెప్పిస్తాడు. ఈయన కింద మేము ఎలా పనిచేస్తాం, ఈయన మా కెప్టెన్ అయితే ప్రతిదానికి మా మీద అథారిటీ ఎంతగా చూపిస్తున్నాడు అనే ఇరిటేషన్ కలిగేలా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆయన చేసి ఎలా ఉంటుందని ఎవరు. ఇది కరెక్ట్ ఆట. అయితే డెమాన్ పవన్ కెప్టెన్ చేయమంటుంది, లేదా హరీష్ని చేయమంటుంది. ఇలా కాకుండా వీళ్ళలో చేయమంటే మరి భరణిని అని అనుకోవచ్చు చాలామంది. భరణి పేరు చెప్పకపోవచ్చు ఈమె. వీళ్ళ టీంలో వచ్చి ఎమాన్యుయల్ పేరు చెప్పొచ్చు, అదేవిధంగా సృష్టి పేరు చెప్పొచ్చు. ఎందుకంటే సృష్టి అంటే మిగతా వాళ్ళతో ఆర్గైంది, సృష్టి కూడా నీకు సిగ్గులేదు అంది. సృష్టి పేరు కూడా చెప్తా, ఎందుకు ఈ పేరు చెప్తుందో చెప్తా. మరిన్ని అడ్వాన్స్ విషయాల కోసం సోషియలాజికల్గా సైకలాజికల్గా ముందుగా తెలుసుకునేందుకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. పెంప్స్ టీవీనే చూడండి. ఇట్లు మీ ఎస్ఎస్ పట్నాయక్.